అక్షయ్ పాత్ర కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం పల్లీ రసం తయారు చేసుకుందామండి. కందిపప్పు లేకుండా పల్లీలతో తయారు చేసుకునే రసం. ఇది అథెంటిక్ అండ్ ఓల్డ్ రెసిపీ. సౌత్ ఇండియాలో ఎక్కువగా చేసుకునే రెసిపీ. దీనివల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోటీన్ బూస్ట్ చేస్తుంది, అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది. టమీకి చాలా ఈజీగా ఉంటుందండి. మన భారతీయులు చేసుకునే ప్రతి వంటలోని సైన్స్ ఉంటుందండి. చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. నేను 10 మందికి చేస్తున్నానండి. నేను వాడే పల్లీల్లోని సగం 1/4 వాడండి. లేదంటే థిక్‌నెస్ పెరిగిపోయి పాడైపోతుంది. వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అథెంటిక్ రెసిపీస్ అన్నీ మీ ముందుకు తీసుకొనొస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా పల్లీ పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఒక 30 గ్రామ్స్ పల్లీలు నీటిలో నానబెట్టుకోండి 20 మినిట్స్. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్ అండి ఇది. కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 500 ml వామ్ వాటర్లో చిన్న నిమ్మపండు అంత చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు రసం బేస్ రెడీ చేసుకుందామండి. ఇందులో చింతపండు నీరు, ఒక మీడియం టమాటా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుందాం. 4 వెల్లుల్లి క్రష్ చేసుకుని వేసుకోండి. పసుపు చిన్న స్పూన్ అంత. ఉప్పు తగినంత వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. దీన్ని 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి. పచ్చివాసన పోయే వరకు మరగనివ్వండి. పచ్చివాసన పోయేసరికి నాకు 10 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు దీంట్లో పల్లీ పేస్ట్ వేసి 200 ml వాటర్ యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. పైన నొరగొచ్చే వరకు కుక్ చేసుకోండి. సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, లేదంటే బేస్ థిక్ అయిపోతుంది, రసం పాడైపోతుంది. 5 మినిట్స్కి నాకు ఇలా నొరగ పట్టిందండి. ఇప్పుడు వెంటనే ఆపేసుకోండి. ఇంకా కనుక మరిగిస్తే చిక్కగా అయిపోయి రసం పాడైపోతుందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. చిటపటమన్న తర్వాత 2 ఎండుమిరపకాయలు వేస్తాం. కరివేపాకు, కొత్తిమీర కూడా ఇక్కడే వేస్తాం. చిక్కుడు ఇంగువ, పల్లీ రసం ఇందులో వేసండి. మన అథెంటిక్ పల్లీ రసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలాగుందో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.